హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాష్ట్రం ఒక భయంకరమైన పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే తాగునీటికి ఇబ్బంది అయితే కనుక చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా తాగునీటి ఇబ్బంది వల్ల అంటే కలుషిత నీరు వల్ల ఇవాళ విజయవాడ మొగల్రాజుపురంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చాలామంది చూశారు. నిజమండి, ఎందుకంటే డమేరియా ఇలాంటి వ్యాధులు ఏదైతే వ్యాధులు ఉన్నాయో అవన్నీ సంక్రమించి చాలామందికి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వార్త అయితే కనుక మనం చూస్తున్నాం. నిజమండి, ఎందుకంటే మొగల్రాజుపురంలో కలుషిత నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి మృతి చెందడం, అలాగే చాలామందికి అస్వస్థతకు గురవడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగం అక్కడ క్యాంప్ వేయడం, అలాగే అక్కడ నీటిని పరిశీలించడం, ఇలా చాలా యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు అయితే తీసుకున్నదండి. కాబట్టి మనం ఎందుకు చెప్తున్నాం రే వీడియో అంటే కనుక అంటే కొన్ని ముందస్తు చర్యల్లో భాగంగా అంటే వేసవకాలం వస్తుంది, నీటి ఎద్దడి ఎక్కువ అవుతుంది అని, అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతాయని కొన్ని చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ తలెత్తుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఏదైతే నీరు ఉన్నాయో ఆ నీటి వల్ల అంటే పైప్ లైన్ నీళ్ళు తాగొద్దు అక్కడ. నిజంగానండి, వాటిల్లోంచి వచ్చే పైప్ నీటిలోంచి వచ్చే నీళ్లు తాగొద్దని విజయవాడలో ప్రభుత్వమే చెప్తుంది. ఎందుకంటే కనుక తుప్పట్టేసిన పైప్ లైన్లు, ఇది ఎవరు చేసిన తప్పిది, తుప్పట్టేసిన పైప్ లైన్ల ద్వారా వాటర్ ద్వారా రావడం ద్వారా, అలాగే ఆ నీరు డ్రైనేజ్ నీరుతోటి కలుషితం అవడం వల్ల, కాబట్టి అవన్నీ కలిసి రావడం వల్ల ఇవి తాగడం వల్ల చాలామంది అనారోగ్యాలు పాలవుతున్నారంటే కనుక ఏమాత్రం సందేహం లేదండి. కాబట్టి ఇలా జరగడం వల్ల ఆల్రెడీ అక్కడ ఉండేటటువంటి 6 విఎంసీ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ పైపు నీటి ద్వారా వచ్చే నీరు పరిస్థితుల్లో తాగొద్దు విజయవాడ ప్రజలకి మనం చెప్తున్నమాట. కాబట్టి అలాగే ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిని మాత్రమే తాగాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. కానీ ఆల్రెడీ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ చాలామందికి అయితే కనుక వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కానీ వాళ్ళ పరిస్థితి బట్టి చూస్తున్నారు. అలాగే నీటి నమూనాలను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కనుక ఆ పైప్ లైన్లని తుప్పట్టేసిన పైప్ లైన్లను మార్చేసి కొత్త వాటిని బిగించడానికి అయితే కనుక సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొన్ని అంటే వేసవకాలం రాకముందే ఎలాంటి వర్షాకాలం రాకముందే వేసవకాలంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి ప్రాబ్లమ్స్ అన్ని ముందే పసిగట్టి ప్రజలకి సక్రమైనటువంటి తాగునీటి వసతిని కల్పించాల్సిన ప్రభుత్వాలు కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా ఫెయిల్ అయిన వాటికి పర్యవసానమే ఇలాంటి సంఘటనలు. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా కొంచెం అవేర్నెస్ కోసమని ఈ వీడియో చేయడం జరిగింది. మర్చిపోవద్దు, ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి, చాలామందికి ఈ విషయం తెలియాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరి ముఖ్యంగా చాలా మంచిది ఈ రోజులు బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.